హలో అండి. మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. మన పూర్వీకులు మనం ఇప్పుడు వింటున్నటువంటి ఐడియల్ డైటరీ హ్యాబిట్స్ లైక్ క్యాలరీ రెస్ట్రిక్షన్ కానీ, ప్రోటీన్ అబండెంట్‌గా తీసుకోవడం, ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవడం. ఇలాంటివి ఫాలో కాకపోయినప్పటికీ మనకన్నా ఎక్కువ రోజులు బ్రతికారు అని చెప్పి. ఇది ఫ్యాక్చువల్‌గా కరెక్ట్ కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1970 యొక్క స్టాటిస్టిక్సే తీసుకుంటే అప్పుడు యావరేజ్ ఇండియన్ అడల్ట్ యొక్క లైఫ్ స్పాన్ 49 ఇయర్స్ మాత్రమే. ఇప్పుడు 2019లో ఇది మోర్ దెన్ 70 ఇయర్స్. సో లైఫ్ స్పాన్ పరంగా ముందు కన్నా చాలా ఇంప్రూవ్ అయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. డైట్ ఒక్కటే కాకుండా ఇప్పుడు మనకు పెరిగినటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ని కంట్రోల్ చేసేటువంటి మెజర్స్ కానీ, వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా కారణం. కాకుంటే మనము మన ఓల్డ్ జనరేషన్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉండేది, న్యాచురల్ ఫామ్లో ఉండేది. సెకండ్‌ది వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్‌గా వాళ్ళకి ఉండేది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో ఇట్లాంటివి మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. వాళ్ళ డైట్‌లోని లోపాలు ఏమైనా ఉంటే వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఎవాల్వ్ అవ్వడం ద్వారా మన యొక్క హెల్త్‌ని కాపాడుకోవడం జరుగుతుంది. నమస్కారం.